హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస కుకింగ్ ఛానల్. ఈరోజు మానస కుకింగ్ ఛానల్లో మీకోసం క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి వాటర్లో సాల్ట్ వేసుకుని ఒక 70% వరకు క్యాలీఫ్లవర్ ఉడికేలా చూడాలి. ఉడికిన తర్వాత అవన్నీ వాటర్ అన్నీ తీసేసి పక్కన జాలీలో వేసుకోవాలండి. సో మనకి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 కప్పుల కార్న్ఫ్లోర్ పౌడర్ అండ్ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసుకొని మొత్తం అంతా పిండిని అంతా ఒకసారిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని లూజ్గా కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, అలాగని మరీ చపాతీ పిండిలా కూడా ఉండకూడదండి. సో మనం దోశ బ్యాటర్ని ఎలా యూజ్ చేస్తామో సో అలా నేను ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో మనకి పిండి అనేది అట్లా లూజ్గా ఉండాలి. సో అదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి. సో క్యాలీఫ్లవర్ పీసెస్ని తీసుకొని ఈ మిశ్రమంలో ఒక్కసారిగా కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి, లేదంటే క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది విరుగుతుంటాయి. సో చూసి నిదానంగా కలుపుకోండి. అదంతా కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మనము కలుపుకునేటప్పుడు కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి, లేదంటే అవన్నీ విరిగిపోతూ ఉంటాయండి క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది. సో నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనము ఒక బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యూజ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి, మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు సో మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి వేడివేడిగా క్యాలీఫ్లవర్ పకోడీ. సో మీరు కూడా ఒకసారి వీటిని మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.